ఆయన నిజానికి 30 సంవత్సరాల వరకు కూడా ధర్మశాస్త్రాన్ని పాటించాడు. 30వ సంవత్సరంలో 30వ ఏటలో బాప్తిసం తీసుకున్నాడు. తీసుకున్న తర్వాత పరలోక రాజ్యం సమీపిస్తుంది కనుక మీరు అందరూ కూడా మారు మనసు పొందండి అని బోధించడం మొదలుపెట్టాడు. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో. 3వ అధ్యాయంలోనేమో యోహాను గారు ప్రకటించాడు. ఆయన కూడా దేవుని రాజ్యం సమీపంగా ఉంది కాబట్టి మీరు అందరూ కూడా మారు మనసు పొందండి, బాప్తిసం తీసుకోండి అని యోహాను గారు మొట్టమొదటిగా చెప్పాడు. తర్వాత 4వ అధ్యాయంకి వచ్చినప్పుడు యేసుక్రీస్తువారు 30 సంవత్సరాలు మిగిలిన తర్వాత బాప్తిసం తీసుకుని అప్పుడు సువార్తను ప్రకటించడం మొదలుపెట్టాడు. అప్పుడు విశ్రాంతి దినాన్ని ఆయన పాఠశాలలో పడి వెళ్తా ఉన్నాడు. ఆయన శిశువు ఏం చేస్తున్నట్టు ఆయన కూడా ఉన్నారు కదా, ఎత్తుతూ తిరుగుతున్నారు. వీళ్ళు చేతులతో నలుపుకొని ఎన్నులు తుంచుకుని తినడం మొదలెట్టారు. విశ్రాంతి దినాన్ని గేరాజు పెట్టకూడదు అన్నారు, పొయ్యి అగ్గిరాజు పెట్టకూడదు, మీరు అందరూ కూడా ఉపవాసం ఉండాలి, ఏ పని చేయకూడదు అని చెప్పి ధర్మశాస్త్రం ఉంది. కానీ యేసుక్రీస్తు వారు మరి ఆ ధర్మశాస్త్రం ఎవరు ఇచ్చారంటే తన తండ్రి ఇచ్చాడు. యేసుక్రీస్తు తండ్రి యెహోవా దేవుడు ఇచ్చాడు మోషే ద్వారా. ఇప్పుడు యేసుక్రీస్తు అనే భూలోకానికి పంపిన తర్వాత యేసుక్రీస్తు ప్రభు ద్వారా ధర్మశాస్త్రాన్ని నెరవేర్చి కొట్టేయమని కొడుకుని కల్పించాడు కుమారుడు. ఆయన ధర్మశాస్త్రం అంతా కూడా పాటించి దాన్ని నెరవేర్చి భూమి మీద, అంటే మానవుడు ఎవరు కూడా నెరవేర్చలేదు, అంటే యూదులు ఎవరు కూడా ఇశ్రాయేలీయులు నెరవేర్చలేకపోయారు. అంటే మానవులు కదా, ఒకటి చేస్తాం ఒకటి చెయ్యం. అందుకనే మత్తయి సువార్తలో మీరు మత్తయి కానీ మార్కు కానీ మీరు ధర్మశాస్త్రంలో అన్నీ కూడా నెరవేర్చి ఒక ఆజ్ఞను నెరవేర్చకపోతే, అన్నీ నెరవేర్చి ఒక ఆజ్ఞనుగా మీరు నెరవేర్చకపోతే ఆ ఒక ఆజ్ఞను బట్టి మీరు పాపులు అవుతారు అని చెప్పబడింది. చూడండి మత్తయి సువార్త 5వ అధ్యాయం 17వ వచనం, 6వ నెంబర్ పేజీలో మత్తయి సువార్త 6వ అధ్యాయం కూడా అందులో ఉంది. ఒక వచనం 6వ అధ్యాయం 6వ పేజీ నెంబర్ 7వ సీటు వైపు, ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములనైనను కొట్టివేయవచ్చునని తలంచవద్దు, నెరవేర్చుటే కానీ కొట్టివేయటం నేను రాలేదు. ఆకాశము భూమిని గతించిపోయిననే కానీ ధర్మశాస్త్రం అంతయు నెరవేరు వరకు దాని నుండి ఒక కొల్లేను ఒక సున్నైనను తప్పిపోదని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను. కాబట్టి ఈ ఆజ్ఞలలో మిగులు అల్పమైన ఒకదానినైనను మీరు మనుషులకు ఆరాధన చేయ బోధించువాడెవడో వాడు పరలోక రాజ్యంలో మిగులు అల్పుడు అనబడును. అయితే వాటిని గైకొని బోధించువాడెవడో వాడు పరలోక రాజ్యంలో గొప్పవాడు అనబడును. శాస్త్రుల నీతి కంటేను పరిశీలన నీతి కంటేను మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశించ నేరని మీతో చెప్పుచున్నాను. అంటే ధర్మశాస్త్రంలో అన్నీ చేసి ఒక ఆజ్ఞ ఇది ఎందుకులే చేయడం అనుకుంటే ఆ ఆజ్ఞ నిమిత్తము మీరేడు కాబట్టి పాపి అవుతాడు అని చెప్పబడింది. కాబట్టి ఇశ్రాయేలు ఎవరు కూడా ధర్మశాస్త్రాన్ని నెరవేర్చలేకపోయిన వారు ఎంతోమంది ఉన్నారు. అంచేత యేసుక్రీస్తు వారిని పంపించడానికి దేవుడికి ఇష్టమైందన్నమాట. యేసుక్రీస్తు వారు తన శరీరం ముందు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చి కొట్టేసాడు. ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములైనను కొట్టివేయ వచ్చిందని మీరు తలంచవద్దు, నెరవేర్చుడికే వచ్చింది కానీ కొట్టివేయడం నేను రాలేదు. అంటే నెరవేర్చుతాను, నెరవేర్పైపోయిందంటే కొట్టేసినట్టే. ఆయన ప్రతి ఆజ్ఞ కూడా నెరవేర్చాడు, కొట్టేశాడు. అందుకు ఇక్కడ యేసు వారు నేను విశ్రాంతి దినానికి ప్రభువునై ఉన్నాను అని చెప్పడానికి, వారు తెలుసుకోవడానికి, ఎవరో శాస్త్రులు పరిచయం తెలుసుకోవడానికి పాఠశాలలో కూడా వెళ్తున్నప్పుడు తన శిష్యులు వెన్ను తీసుకుని నలుపుకొని తింటున్నారు. అప్పుడు
పరిసయ్యులలో కొందరు విశ్రాంతి దినమున చేయదగినది మీరు ఎందుకు చేస్తున్నారని వారిని అడుగగా యేసు వారితో ఇట్లేదు, తాను తనతో కూడా ఉన్నవారును ఆకలి కలిగినప్పుడు దావీదు ఏమి చేసినో అదేనను మీరు చదువులేదా? అతడు దేవుని మందిరంలో ప్రవేశించి యాజకులు తప్ప మరి ఎవరూ తినకూడని సముద్రపు రొట్టెలు తీసుకుని తిని తనతో కూడా ఉన్న వారికి ఇచ్చాను కదా అని. కాగా మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకు యజమానుడని వారితో చెప్పాను. ఇప్పుడు దావీదు గురించి చూస్తే పాత నిబంధనలో మరి దావీదుతో ఉన్నటువంటి వారికి దావీదుకి ఆకలేసినప్పుడు ఆ సొంతపు రొట్టెల బాగా ఉండేది అక్కడ. పాత నిబంధనలు కూడా రొట్టెలు పెట్టుకోరు. ఆ రొట్టెలు దావీదుకి ఆకలేసిందని తిన్నాడట. తనతో కూడా ఉన్నటువంటి వారికి కూడా ఇప్పుడు పెట్టాడు. అది మీరు చదవలేదా అంటున్నాడు. కాబట్టి మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకును యజమానుడిని వారితో చెప్పాను. విశ్రాంతి దినానికి నేను యజమానుడై ఉన్నాను. అంటే దేవుని కుమారుడు విశ్రాంతి దినాన్ని కొట్టివేయగలడు. తన తండ్రి ఇచ్చే విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించండి. ఎవడో ఏ పని చేయకూడదు. మన తండ్రి అయిన దేవుడు విశ్రాంతి తీసుకున్నాడు. 6 దినాలు పనిచేసి 7వ దినాన్ని విశ్రమించాడు. దాన్ని పరిశుద్ధంగా ఎంచాడు, పరిశుద్ధపరిచాడు. దినాన్ని కూడా, శనివారం కూడా. ఇప్పుడు యేసు ప్రభువుని పంపించి ఏం చేసేది వాళ్ళ దేవుడే? దాన్ని కొట్టి పారేసేసాడు. అంటే నెరవేర్చేసి కొట్టేమే చెప్పి పంపించాడు యేసు ప్రభు. ఇదిగో నువ్వు వెళ్తున్నావు నా కుమారుడు, భూమికి వెళ్ళి విశ్రాంతి దినాన్ని ఆచరించు. దినాలు దగ్గర పడినప్పుడు, అంటే నీ మరణం కూడా దగ్గర పడుతున్నప్పుడు 33.5 సంవత్సరాలు వచ్చేటప్పటికి ఈ ధర్మశాస్త్రాన్ని అంతా కూడా నువ్వు భూమి మీద నెరవేర్చేయాలి. నెరవేర్చేసి సిలువుకి ఎక్కాలి. అప్పుడు నా దగ్గరికి రావాలి, నీ ఆత్మ నాకు అప్పగించాలి అని తండ్రి బోధించేది కుమారుడు. ఆ ప్రకారంగా యేసుక్రీస్తు వారు చేసేది. మరి ఒక విశ్రాంతి దినమున ఆయన సమాజ మందిరంలోకి వెళ్ళి బోధించుకున్నప్పుడు ఒక విశ్రాంతి దినాన్నేమో వెన్నులు తెచ్చుకుని వీళ్ళు కూడా ఎక్కడికి వెళ్తున్నారో పాఠశాలలో పడి సమాజ మందిరంలో కూడడానికి, సమాజంగా కూడడానికి సమాజ మందిరంలోకి వెళ్ళేవారన్నమాట. మరి ఒక విశ్రాంతి దినం వచ్చింది. అది వారం అయిందో, 2 వారాలు అయిందో, 3 వారాలు అయిందో మనకు తెలియదు. మళ్ళీ విశ్రాంతి దినం వస్తుంది కదా. అప్పుడు మరి ఒక విశ్రాంతి దినం ఆయన సమాజ మందిరంలోకి వెళ్ళి బోధిస్తున్నప్పుడు అక్కడ ఓచ కుర్చీ వాడు ఒకడు ఉండేది. కుర్చీయ ఓచ చెయ్యట్లేదు, అంటే అస్వస్థత పడిపోయింది అనమాట. బలం లేకుండా అయిపోయింది. ఓచ కూర్చేయగలవాడు ఉండేది. శాస్త్రులను పరిశీలను ఆయన మీద నేరం మోపవలనని విశ్రాంతి దినము స్వస్థపరుచునేమో అని ఆయన కనిపెట్టి చూడేది. విశ్రాంతి దినాన్ని శిష్యులు వినియోగించుకుంటే సమర్థిస్తున్నాడు. విశ్రాంతి దినం ఆయనే స్వస్థపరిచి సమర్థించుకుంటున్నాడు. ఈ విశ్రాంతి దినాన్ని కూడా ఎవడైనా రోగిని బాగు చేస్తాడేమో అని కనిపెడతా ఉన్నారు శాస్త్రులు పరిచయం. కనిపెట్టి చూడిది 7వ వచనం చివరి భాగం. ఆయనను కనిపెట్టి చూడిది 8వ వచనం. అయితే ఆయన వారి ఆలోచనలు ఎదిగి యేసుప్రభువుకి తెలిసిపోయింది. ఆయన ఆలోచనలన్నీ కూడా యేసుప్రభువుకి తెలిసిపోయాయి. ఎవరి ఆలోచనలు? శాస్త్రులు పరిశీలి యొక్క ఆలోచన. అంటే విశ్రాంతి దినాన్ని ఎవరినైనా బాగు చేస్తాడేమో అని కనిపెడుతున్నారు. కనిపెడుతుంటే ఆయన వారి తలంపులు ఎదిగి ఆయన వారి ఆలోచనలు ఎదిగి ఓచ చేయగల వారితో నీవు లేచి మధ్యని నీరు అని చెప్పగా, ఓచ చేయగలిగినటువంటి వారితో బాబు నువ్వు నిలబడు, అందరి మధ్య కూడా నీవు నిలబడు అన్నాడు. వాడు లేచి నిలిచాడు. అప్పుడు యేసు విశ్రాంతి దినమున మేలు చేయట ధర్మమా, కీడు చేయట ధర్మమా, ప్రాణ రక్షణ ధర్మమా, ప్రాణ హత్య ధర్మమా అని మిమ్మును అడుగుతున్నానని వారితో చెప్పి వారిని అందరినీ చుట్టూ కలయ చూసి నీ చెయ్యి చోపమని వారితో చెప్పాడు. నిలవబడమని చెప్పాడు. ఓచ చేయగలిగినటువంటి వాడిని సన్నగా అయిపోయింది అనమాట. కుడి చెయ్యి, ఎడమ చెయ్యి బాగా బలంగాను, కుడి చెయ్యి ఏమో సన్నగా పేలగా అయిపోయింది. ఎప్పటి నుంచి అలా ఉన్నాడో మనకు తెలియదు. అయితే యేసు వారు అందరి మధ్యలో నిలబడ్డాడు. నీ చెయ్యి చోపము అని
వానితో చెప్పాడు. వాడు చేయగానే వాని చెయ్యి బాగుపడేది. ఏం లేదు, ఏం ప్రార్థన చేయండి వేసుకోవాలి. ఇప్పుడు వెయ్యి పట్టిందంటే ప్రార్థన అంటాడు, ప్రతిదానికి ప్రార్థన అంటాడు. మానవుడు ఏం చేస్తున్నాడు? ఇప్పుడు ప్రతిదానికి ప్రార్థన ఉందనుకుంటున్నాడు. ప్రతిదానికి వేసుకోవాలి. ప్రార్థన ఏం చేయలేదు ఎవరికి కూడా. దెయ్యం పట్టుకున్నవాడు ప్రార్థన చేయలేదు, ఓచ చేయగలిగినటువంటి వాడి దగ్గర ప్రార్థన చేయలేదు, ఇంకోటి దగ్గర ప్రార్థన చేయలేదు, అలాగే పక్షవాయువుతో ఉన్నటువంటి వాడి దగ్గర ప్రార్థన చేయలేదు, చచ్చిపోయిన వాడి దగ్గర ప్రార్థన చేయలేదు. ఆయన మాట సెలవిస్తే వాళ్ళందరూ బాగుపడేవాడు, లేచి చచ్చిపోయినవాడు లేచేవాడు. ఇక్కడ చాలామంది జనాంగం ఉన్నారు, శాస్త్రులు పరిచయాలు ఉన్నారు. వారి మధ్య నిలబెట్టాడు ఓచ చేయగలిగినటువంటి వాడిని. నీ చెయ్యి చాపుము అని చెప్పాడు. వాడు చెయ్యి చాపాడు. వాడు చేయగానే వాడి చెయ్యి బాగుపడింది. ప్రార్థన చేస్తే బాగుపడటం కాదు, ప్రార్థన చెయ్యట్లేదు. ఆయన దగ్గర ఉన్నటువంటి శక్తిని బట్టి, దైవశక్తి ఉంది కాబట్టి వాడి చెయ్యి బాగుపడిపోయింది. అప్పుడు వారు ఏమీ కోపంతో నిండుకొని యేసుని ఏమి చేయదుమా అని ఒకరితో ఒకడు మాట్లాడుకొని ఏం చేద్దామబ్బా అని ఒకరితో ఒకడు ఆలోచన చేసుకుంటున్నారట. వేరే కోపంతో నిండుకున్నారట. అంటే విశ్రాంతి దినాన్ని అపవిత్రం చేస్తున్నాడు అనుకునేవారు అన్నాడు. ఎవరు? శాస్త్రులు పరిచయం. ఆ దినములో ఏదో ఆయన ప్రార్థన చేయడం కొండకు వెళ్ళి 12వ వచనం. ఆ దినములో ఏదో ఆయన ప్రార్థన చేయడం కొండకు వెళ్ళి దేవుని ప్రార్థించేందుకు రాత్రి గడిపాను. అంటే ఈయన రోగుల దగ్గర ప్రార్థన చేసేవాడు కాదు, ఒంటరిగా వెళ్ళిపోయేవాడు. కొండల దగ్గర వెళ్ళిపోయేవాడు, కొండల్లోకి వెళ్ళిపోయి ప్రార్థన చేసేవాడు అన్నమాట శక్తి పొందడానికి. అప్పుడు దిగ్గర కొట్టుకున్న వారి దగ్గర కానీ, ఓచ చేయగలిగినటువంటి వారి దగ్గర కానీ, చెవిటి వారి దగ్గర కానీ, మోగవారి దగ్గర కానీ, చనిపోయిన వారి దగ్గర కానీ, పక్షవాయువుతో ఉన్నటువంటి వారి దగ్గర కానీ ప్రార్థన చేయలేదు వేసుకోవాలి. ఇప్పుడు మన నూనె సీసా తెచ్చుకొని ప్రార్థన చేస్తాను, ఇదిగో మీరు నిలబడండి ప్రార్థన చేస్తాను, లేకపోతే మీరు కూర్చోండి ప్రార్థన చేస్తాను అని ఈ ప్రార్థనని స్వస్థపరచవు, స్వస్థత పొందరు. యేసుప్రభు దగ్గర తండ్రి మహిమ ఉంది కాబట్టి, దేవుడే కాబట్టి ఆయన మాట సెలవిస్తే దెయ్యాలు పోయి, మాట సెలవిస్తే చచ్చిపోయినోడు బ్రతికేవాడు. నీ పరిగెత్తుకుంటూ వెళ్ళిపో అంటే వాడు పరిగెత్తుకుని పోయేవాడు. వాడు పక్షవాయుతో ఉన్నాడు. ఇక్కడ ఓచ చేయగలిగినటువంటి వాడిని బాగు చేయడం, శనివారం బాగు చేస్తాడేమో, విశ్రాంతి దినాన్ని మేరతాడేమో వేసుకోవాలని కనిపెట్టారు శాస్త్రులు పరిచయాలు. అయినా సరే అక్కడికి గొప్పవాడు కదా, వాళ్ళు మానవుడు, మనట్లాంటి వాడు. దేవుడు వేసుకోవాలి, దేవుని కుమారుడు అంచేత వీళ్ళు సనుడు విన్నారు. వినే వీళ్ళ దగ్గర మనం ఇంతగాని బాగు చేయాలనుకున్నాడు. నీ చెయ్యి చాపుము అని చెయ్యి చాపాడు. చెయ్యి చాపగానే బాగుపడింది. ఎండుకొని చెయ్యి కథలు మొదలైపోయింది. వీళ్ళు ఏపీ కోపంతో నిండుకున్నారు శాస్త్రులు పరిచయం. అంటే మామూలు జనాంగం కాదు, శాస్త్రులు పరిచయలే. ఆ దినమైనప్పుడు ఆయన ప్రార్థన చేయడం కొండకు వెళ్ళి దేవుని ప్రార్థించేందుకు రాత్రి గడిపాను. ఉదయమైనప్పుడు ఆయన తన శిష్యులను పిలిచి వారిలో 12 మందిని ఏర్పరిచి వారికి అపోస్తలులను పేరు పెట్టాను. వీరెవరనగా ఆయన ఎవరికి పేతులను మారు పేరు పెట్టానో ఆ సీమోను, అతని సహోదరుడైన అంద్రేయ, అంటే సీమోను అతని సహోదరుడు అంద్రేయ, యాకోబు, యోహాను, ఫిలిప్పు, బర్తులోమయి, మత్తయి, తోమా, అల్ఫయి కుమారుడు యాకోబు, జెలోతే అనబడిన సీమోను, యాకోబు సహోదరుడైన యోధ, ద్రోహియకు ఇస్కరియోతు యోధ అనువారు. ఆయన వారితో కూడా తిరిగి వచ్చి మైదానం ముందు నిలిచినప్పుడు ఆయన శిష్యుల గొప్ప సమూహమును ఆయన బోధ వినుటకును తమ రోగములను కుదుర్చుకున్నటకును యోదయ దేశమంతటి నుండి, యెరూషలేము నుండి, తూరు సీదోను పట్టణంలో సముద్ర తీరముల నుండి వచ్చిన బహుజన సమూహమును అపవిత్రాత్మల చేత బాధింపబడిన వారును వచ్చి స్వస్థత నుండి. ఇది 5వ అధ్యాయం 15వ వచనం కూడా కనపడుతున్నాను.
అంటే 6 అధ్యాయంలో 17 వచనంలో ఉంది కదా, మనకి దాటేసాం. లోకసువార్త 5 అధ్యాయం 15 వచనంలో కూడా తమ తమ రోగాలు కుదుర్చుకోవడానికి, ఆయన మాట వినడానికి ఆయా ప్రాంతాల నుంచి వచ్చినట్టు అక్కడ కూడా మనకి కనిపిస్తుంది. ఇక్కడ కూడా అదే మాట కనపడుతుంది. ఆయన బోధ వినుటకును, తమ రోగములను కుదుర్చుకుంటకును యోదయ దేశం అంతటి నుండి, అంటే ఆయన బోధ వినాలి, అప్పుడు రోగం గురించి ఆయనకి మొక్కుకోవాలి, వేడుకోవాలి. ఆయన బోధ వినాలి. ఇక్కడ బోధ వినడానికి వచ్చారు, రోగాలు కుదుర్చుకోవడానికి కూడా వచ్చారు. అంటే ఒకటే పని జరగదు. బోధ వినేస్తే సరిపోదు, రోగం కూడా కుదుర్చుకోవడానికి వచ్చేవారు, వేసుకోవాలి. బోధ వినడానికి వచ్చేవారు, రోగాలు ఏమైనా ఉంటే అవి కూడా తీసుకుందాం, తీసేసి పారేమందం వేసుకోవాలి, తీసేమందం అని వచ్చేవారు. అపవిత్రాత్మల చేత బాధింపబడిన వారు వచ్చి స్వస్థత నుండి ప్రభావం ఆయనలో నుండి బయలుదేరి అందరినీ స్వస్థపరుచుచుండెను. ఎవరిలోంచి బయలుదేరుతుంది? యేసు క్రీస్తు ప్రభువులోంచి కొంత ప్రభావం బయటికి వెళ్తుంది, ప్రతి మనిషిలోకి వెళ్తుంది. అది ఆయన ప్రభావం, అందుకు బాగుపడుతున్నారు. మరి ఇప్పుడు సువార్తికుల్లో ఏ ప్రభావం ఉంది? తెల్లవాళ్ళు ప్రార్థన చేసినా ఎట్లా అర్థంగా జరిగిందంటే, వీడు తెల్లవాళ్ళు ప్రార్థన చేసినా ఆ ప్రసవించగలిగినటువంటి స్త్రీ ప్రసవించలేదు. ఎందుకంటే దానికి వైద్యులు ఉన్నారు. ఎట్లా అర్థం జరిగేసాడు అనుకోండి, ప్రార్థన ఏమీ చేయలేదు. ప్రార్థన వల్ల ఆ తల్లిని బిడ్డను కూడా చంపేవాడు అవుతాడు. వార్తలు తనకు వైద్యం వస్తే చేయాలి, లేదంటే వైద్యులు వేడి పంపించాలి. అంటే ప్రార్థనలో శక్తి లేదంటే మన ప్రార్థన అంతా దేవుడి దగ్గర ఉంటుంది, మన దగ్గర ఉండదు. మనం చేసే నీతి కార్యాలన్నీ కూడా దేవుడి దగ్గర వెళ్ళిపోతూ ఉంటాయి. ఎక్కువ ఆయన దగ్గర ఉంటుందండి. మన విశ్వాసం అనేది ఏదైనా ఆయన దగ్గర ఉంటుంది. అందుకే యేసు వారు కొండల దగ్గరికి వెళ్ళిపోయాడు, కొండల మీద తిరిగిపోయేవాడు, కొండ గుహల్లోకి వెళ్ళిపోయేవాడు ప్రార్థన చేయడం, శక్తి పొందడానికి. అందుకు ఆయన ఏదంటే అది జరిగింది. చచ్చిపోయినప్పుడు కూడా లేపగలిగాడు. దెయ్యాలు పెట్టినటువంటి వారిని దెయ్యాలు వెలగొట్టాడు. సాతాన వాళ్ళ నుంచి పొమ్ము అనివాడు. ప్రార్థన చేయలేదు. అంటే ప్రతిదానికి ఆయన మాట వల్లే బాగుపడ్డారు ప్రతి ఒక్కరు కూడా. ఆయనలోంచి ప్రభావము బయలుదేరి అందరినీ స్వస్థపరుచుతుండే కనుక జనసమూహం అంతయు ఆయన ముట్టవలనని యత్నము చేశాను. ఆయన ముట్టుకోవాలనుకునేవాడు చాలామంది. అందరికీ సాధ్యమవుతుంది కదా. అనేక మంది ఆయన దగ్గరికి రోగాలు కుట్టించుకోవడానికి, బోధ వినడానికి వచ్చినప్పుడు చాలామంది కొండోపులకు వచ్చేసినప్పుడు ఆయన ముట్టుకోవాలని ఎవరు అనుకున్నా సరే ముట్టుకోలేని పరిస్థితి కూడా ఏర్పడుతుంది. అంతటా ఆయన తన శిష్యులు తట్టు చూసి ఇట్లేనండి, వేదలైన మీరు ధన్యులు, దేవుని రాజ్యం మీది. ఇప్పుడు ఆకలి కూర్చున్న మీరు ధన్యులు, మీరు తృప్తిపరచబడదురు. ఇప్పుడు ఏడ్చుకున్న మీరు ధన్యులు, మీరు నవ్వుదురు. మనిషి కుమారుడి నిమిత్తము మనుషులు మిమ్మల్ని ద్వేషించి, వెలివేసి, నిందించి మీ పేరు చెడ్డదని కొట్టివేయినప్పుడు మీరు ధన్యులు. ఆ దినమందు మీరు సంతోషించి గొంతులు వేయింది. ఇదిగో మీ పరలోకముందు గొప్పదై ఉన్నది. వారి పితరులు ప్రవక్తలకు అదే విధంగా చేసి, అయ్యో ధనవంతులారా, మీరు కోరిన ఆదరణ మీరు పొంది ఉన్నారు. అయ్యో ఇప్పుడు కడుపు నిండి ఉన్న వారులారా, మీరు ఆకలి పొందురు. అయ్యో ఇప్పుడు నవ్వుతున్న వారులారా, మీరు దుఃఖించి ఏడుతురు. ఇప్పుడు యేసు ప్రభువుని నమ్ముకున్నాం కానీ అన్ని బాధలే, అన్ని ఒత్తిళ్ళే ఉంటున్నాయి, అన్ని చాలా క్లిష్టమైన పరిస్థితిగా ఉంటుంది మా పని. యేసు ప్రభు వారు మరి యేసు ప్రభు వారు చాలామంది జీవితంలో నా బాధలన్నీ పోగొట్టేసాడు, నాకు చాలా నన్ను ఆశీర్వదించాడు దేవుడు అని చెప్తున్నారు. కానీ మరి నా జీవితం ఏంటి ఇలా ఉంటుంది అని అనుకుంటారు కదా, చాలామంది అనుకుంటాం. ఇక్కడ ఇప్పుడు కడుపు నిండిన వారులారా, రేపు మీరు ఆకలి అంటారు. ఇప్పుడు నవ్వుచున్న వారులారా, రేపు మీరు దుఃఖిస్తారు. ఇప్పుడు దుఃఖపడుతున్న వారులారా, మీరు రేపు నవ్వుతారు. ఇప్పుడు కడుపు నిండిన వారులారా, మీరు ఆకలి అంటారు.
మనుషులందరూ మిమ్మల్ని కొనియాడినప్పుడు మీకు శ్రమ. మనుషులందరూ కొనియాడాలని చెప్తారు కదా చాలామంది, నన్ను గొప్పడు అనుకోవాలి అనుకున్నటువంటి వారు ఎవరైనా అలా కోరితే వారికి శ్రమ అని చెప్తున్నాడు ఇక్కడ. మనుషులందరూ నన్ను నా వైపు చూడాలి, నన్నే బ్యాష్ షబాష్ అనాలి అని మనుషులు మెప్పు కోరుకునే వాడికి శ్రమ అని చెప్తున్నాడు. మనుషులందరూ మిమ్మల్ని కొనియాడినప్పుడు మీకు శ్రమ. వారి పితరులు అబద్ధ ప్రవర్తనకు అదే విధంగా చేసింది. వినుచున్న మీతో నేను చెప్తున్నదేమనగా, మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని ద్వేషించి వారికి మేలు చేయుడి, మిమ్మల్ని శపించి వారికి దీవించుడి, మిమ్మల్ని బాధించి వారి కొరకు ప్రార్థన చేయుడి. నిన్ను ఒక చెంప మీద కొట్టుకొని వైపులు రెండవ చెంప కూడా తిప్పుము. నీ పైపక్క ఎత్తుకుని పోవు అని నీ అంగీని కూడా ఎత్తుకుని పోకుండా అడ్డగెంపడము. అంటే నీ మీద ఒక అంగి ఎత్తుకుపోతే ఇంకో అంగి కూడా ఉంటే అది కూడా ఎత్తుకుని పోకుండా నువ్వు కాసుకోవద్దు, అది కూడా వదిలే, ఎత్తుకుని పోని. నీ అంగిని కూడా ఎత్తుకుని పోకుండా అడ్డగింపకము. నిన్ను అడుగు ప్రతివానికి ఇమ్ము. నీ సొత్తు ఎత్తుకొని పోవు అని వద్ద దాన్ని మరలా అడగవద్దు. మనుషులు మీకు ఎలా చేయవలని మీరు కోరుదురు అలా మీరు వారికి చేయుడి. మిమ్మల్ని ప్రేమించి వారిని మీరు ప్రేమించిన కదా మీకేమి మెప్పుకొలుగురు. పాపులు తమ్ముడు ప్రేమించి వారిని ప్రేమించుడు కదా. మీకు మేలు చేయువారికి మేలు చేసిన కదా మీకేమి మెప్పుకొలుగురు. పాపులు అలాగే చేతులు కదా. మీరు ఎవరి వద్ద మరలా పుచ్చుకొనవలని నిరీక్షితులు వారికి అప్పులు ఇచ్చిన కదా మీకేమి మెప్పుకొలుగురు. మనం ఎవరికైనా డబ్బులు ఇస్తే ఏం చేస్తాం, మళ్ళీ మనకి ఇస్తారు కదా, అంటే మళ్ళీ మనం తీసుకుంటాం కదా, ఒకనొకప్పుడు ఎలాగా తీసుకుంటాం అని ఇస్తున్నారేమో. కానీ మీరు ఎవరి వద్ద మరలా పుచ్చుకొనవలని నిరీక్షితులు వారికి అప్పులు ఇచ్చిన కదా మీకేమి మెప్పుకొలుగును. పాపులు తాను ఇచ్చినంత మరలా పుచ్చుకొనవలని పాపులకు అప్పులు ఇచ్చేవారు కదా. మీరేంటి ఎట్టివారిని మంచి అయినను నిరాశ చేసుకోవడం మీ శత్రువులను ప్రేమించు. మేలు చేయుడి, అప్పులు ఇయ్యుడి, అప్పుడు మీ ఫలము గొప్పదై ఉంటుంది. మీరు సర్వోన్నతులు కుమారులై ఉంటుంది. ఇక్కడ అప్పు చేసుకోమంటున్నాడు, అప్పు ఇవ్వగలిగితే ఇవ్వండి అంటున్నాడు, కానీ వడ్డీకి ఎవరికి ఇమ్మంటున్నాడు? వడ్డీకి అన్యుడికి ఇచ్చుకోమంటున్నాడు. అన్యుడికి ఇచ్చుకోండి ఆ రోజుల్లో పాత నిబంధనలో. ఇప్పుడు అందరూ సమానమే చేసేసాడు దేవుడు. స్త్రీ అని లేదు, పురుషుడు అని లేదు. అలాగే రోమీడని లేదు, ఇంకొకడని లేదు, ఇంకో దేశముడని లేదు. ఏంటో మనకి మత్తయి సువార్తలో చుట్టూ దాటేసాం అవన్నీ కూడా. అంటే సిరియనుడని అంటే భేదం లేకుండా చేసేసే. అప్పు చేయమంటున్నాడు, అప్పు తీసుకోమంటున్నాడు, అవసరమైన వారు అప్పు చేయండి అంటున్నాడు. అప్పు ఇవ్వగలిగిన వాడికి అప్పు ఇవ్వమని అంటున్నాడు. అంటే వడ్డీ కాదు. అంటే క్రైస్తవులకి వడ్డీకి ఇవ్వమని చెప్పలేదు ఎవరు. అంటే మన అవసరాన్ని బట్టి తీసుకుంటాం, మన అవసరం అది ఎంత వడ్డీ అయినా పర్లేదు అనుకుంటాం. కానీ ఇక్కడ వడ్డీ అని చెప్పలేదు, కానీ వీలైతే నీవు అప్పు ఇయ్యి, అప్పు చేసుకో. కదా అలా లేకుండా ఉండలేము, మనం బ్రతకలేము. అప్పు చేస్తాం, అప్పు తీసుకుంటాం, అప్పు ఇచ్చేవాళ్ళు ఉంటారు. అప్పు ఇవి అప్పుడు మీ ఫలం గొప్పదై ఉంటుంది. మీరు సర్వోన్నతుడి కుమారుడై ఉంటుంది. ఎప్పుడు? శత్రువును ప్రేమించినప్పుడు, అప్పు ఇవ్వగలిగినప్పుడు. మనం ఎక్కడ ఉంటామని చెప్తున్నాడు? మీరు సర్వోన్నతుడి కుమారులై ఉంటుంది. ఆయన కృతజ్ఞత లేని వారి ఎడలను, దుష్టుల ఎడలను ఉపకారి అయి ఉన్నాడు. కృతజ్ఞత లేకపోయినా, అలాగే దుష్టులైనా
ఆయన ఉపకారం చేసేవాడే ఉన్నాడే చెప్తున్నాడు. మత్తయి సువార్తలో మనం చూస్తాం, నీతిమంతుల మీద అనీతిమంతుల మీద, మంచివారి మీద చెడ్డవారి మీద తన సూర్యుని ఉదయింపజేయును, తన వర్షములు కురిపించును అని చెప్పారు. అంటే నీళ్ళ మీద కురుస్తుంది, క్రైస్తవులు అని చెప్పుకునే మన మీద కూడా ఎండ కాస్తుంది, వర్షం కురుస్తుంది. చలి మనకే పడుతుంది, మంచు మన మీద పడుతుంది, మన పొలాల మీద పడుతుంది, వర్షం మన పొలాల మీద వర్షం కురుస్తుంది, ఎండ కాస్తుంది. ఈ రెండు లేకపోతే పంటలు పంటలు, వర్షం ఉండాలి, ఎండ ఉండాలి. ఈ రెండు లేకపోతే పంటలు పంటలు. అందుకని క్రైస్తవుల మీదే కదా, అన్యుల మీద కూడా ఆయన వర్షాన్ని గుర్తిస్తున్నాడు, సూర్యుడిని ఉదయింపజేస్తున్నాడు. ఎందుచేత ఆయన కృతజ్ఞత లేని వారి ఎడలను, దుష్టుల ఎడలను ఉపకారి అయి ఉన్నాడు. యెహోవా అందరికీ ఉపకారి. కీర్తన గ్రంథం యెహోవా అందరికీ ఉపకారి అని అక్కడ ఉంటుంది. పాత నిబంధనలోనే కీర్తన ఎన్నో కీర్తన ఏమైనా జ్ఞాపకంగా యెహోవా అందరికీ ఉపకారి. ఇక్కడ దుష్టుల ఎడలను ఉపకారి అయి ఉన్నాడు. కాబట్టి మీ తండ్రి కనికరం గలవాడై ఉన్నట్టు మీరు కనికరం గలవారై ఉండి తీర్పు తీర్చబడి అప్పుడు మిమ్మల్ని గురించి తీర్పు తీర్చబడదు. నేరము మోపబడి అప్పుడు మీ మీద నేరం మోపబడదు. క్షమించుడి అప్పుడు మీరు క్షమింపబడదు. అంటే మనం ఈ భూమి మీద ఎవరికి కూడా తీర్పు తీర్చవలసిన పని లేదు. తీర్పు తీర్చొద్దంటే క్రైస్తవులు. నువ్వు తీర్పు తీరిస్తే నీకు తీర్పు తీర్చబడదు, నువ్వు తీర్పు తీర్చకుండా ఉంటే నీకు తీర్పు తీర్చబడదు. నేరం మోపబడి ఎవరి మీద కూడా నేరం మోపబడి అప్పుడు మీ మీద నేరం మోపబడదు. క్షమించుడు అప్పుడు మీరు క్షమించబడదు. ఇయ్యుడి అప్పుడు మీకు ఇవ్వబడదు. అణచి కుదిరించి ఎగదారున్నట్లు నిండు కొలతను మనుషులు మీ ఒడిలో కొలుతురు. మీరు ఏ కొలతతో కొలుతురో ఆ కొలతతోనే మీకు మరలా కొలువబడునని చెప్పారు. అలాంటి కొలతతో కొలుతామో మనం, అదే కొలత మనకి కూడా కొలవబడతారు అని చెప్తుంది. మరియు ఆయన వాక్యం ఉపమానం చెప్తుంది. గుడ్డివానికి దారి చూపగలడా? వారిద్దరూ గుంటలో పడుతురు కదా, అంతే కదా. గుడ్డివాడికి చూపలేడు. ఇది గుడ్డుడే, వాడి గుడ్డోడికి ఎవరు ఉండాలి? రెండు కళ్ళు కూడా తేటగా కనపడేవాడు ఉండాలి. అప్పుడు శరీర మార్గంలో ఈ గుడ్డోడు పడిపోకుండా నడిపించగలుగుతాడు. ఇద్దరు గుడ్డోళ్ళు అయితే వీడు ఎక్కడికి తీసుకెళ్తున్నాడో వాడికే తెలియదు. వీడు కూడా వాడి గుంటలో పడితే వీడు కూడా గుంటలో పడేస్తాడు. అంటే గుడ్డివాడికి దారి చూపగలడా? అంటే సత్యము తెలియకుండా సత్యంలో నడపగలడా? అసత్యంలో తీసుకుపోతాడు కదా అని దీని అర్థం. శిష్యుడు తన బోధకుని కంటే అతివాడు, సిద్ధుడైన ప్రతివాడు తన బోధకుని వలె ఉండు. నీవు నీ కంటిలో ఉన్న దూరము నచ్చక నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసును చూడనేలా. నీ కంటిలో ఉన్న దూరము చూడక నీ సహోదరుడా నీ కంటిలో ఉన్న నలుసును తీసివేయమని నీకు ఎలా చెప్పగలవు? నీ కంటిలో పెద్ద దూరం ఉంది, ఎదురు అని కంటిలోనేమో నలుసును చూస్తున్నాను, చిన్న నలకుంటే కనపడుతుంది అంటున్నాడు. నీ కంటిలోనేమో పెద్దది ఉంది నలుసు, దూరమే ఉంది నీ కంటి లేకుండా. అంటే నీకేమో చిన్న తప్పు ఉంది, నీకెందేమో నువ్వు చిన్న తప్పు పెట్టుకున్నావు, చిన్న అనుకుంటున్నావు, నీకెందేమో పెద్ద తప్పు ఉంది. కానీ ఎదుటివాని తప్పు పెంచుతావు. అంటే నీ కంట్లో పెద్ద దూరం పెట్టుకుని ఎదుటివాని కంటిలో ఉన్న చిన్న నలకను తీసేయడానికి చూస్తున్నావు. ఎలా చేస్తావు నువ్వు? నీ కంట్లోనే పెద్ద దూరం ఉంది, ముందు దాన్ని తీసేసుకుంటే చిన్న నలుసుని అప్పుడు నువ్వు తీయగలుగుతావు. నీవు నీ కంటిలో ఉన్న దూరం ఎంచక నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసును చూడనేలా. నీ కంటిలో ఉన్న దూరము చూడక నీ సహోదరుడు నీ కంటిలో ఉన్న నలుసును తీసివేయనివ్వని నీవు ఎలా చెప్పగలవు? వేషధారి, మొదట నీ కంటిలో ఉన్న దూరమును తీసివేయము. వేషాలేస్తున్నటువంటి ఓ వేషధారి, నీవేం చేస్తున్నావంటే మొదట నీ కంటిలో ఉన్న దూరమును తీసివేయము, అప్పుడు నీ సహోదరి కంటిలో ఉన్న నలుసును తీసివేయటం నీకు తేటగా కనపడును. ఏ మంచి చెట్టును పనికి మారిన ఫలములు ఫలింపవు. ఏదైనా మంచి చెట్టు ఉందనుకోండి, అంటే నీ మంచి చెట్టే
మంచి చెట్లు అంటే మంచి ఫలాలు ఫలించిన చెట్లు కూడా ఉంటాయి, చేదు చెట్లు ఉంటాయి. మంచి చెట్లు, కొబ్బరి చెట్టు ఉంది, కొబ్బరికాయ మనం ఉపయోగమే. తాడి చెట్టు ఉంది, దాని తాటికాయలు ఇంజేలు మనకు ఉపయోగమే. ఏ చెట్లు ఉన్నాయి, దాని పళ్ళు మనకు తినదగినవి. ద్రాక్ష చెట్టు ఉంది, ద్రాక్ష పళ్ళు కూడా మనం తింటాం. చేదు ద్రాక్ష కూడా ఉన్నాయని చెప్తుంది బైబిల్. ఆ చేదుకాయలు మనం తింటాం. ఒక్కొక్క కాయ రుచిగా ఉంటుంది, ఇది రుచిగా లేదు అంటారు. ఒక్కొక్క మామిడి పండు తీగ ఉంటుంది, తీగ లేని కాయ కూడా ఉంటుంది, మీ దాంట్లో తీగ లేదంటారు. మొన్నే పట్టుకెళ్ళి మీ దగ్గర అన్ని చక్కగా ఉన్నాయి, మంచి ఉంటే ఈసారి, లేదంటే మీరు పట్టుకెళ్ళి ఇంకో పెట్టుకుపోతాం అంటారు. అంటే ఒక మంచి ఫలాన్ని, మంచి చెట్టు మంచి ఫలాలే కాదు తప్ప చెడ్డ ఫలాలు కాయదు అని చెప్తుంది. ఏ మంచి చెట్టులను పనికి మారిన ఫలములు ఫలించవు, పనికి మారిన చెట్టును మంచి ఫలములు ఫలించవు. పనికి మారిన చెట్టు ఉందంటే దాన్ని మంచి ఫలాలు ఫలించవు. ఎందుకు ఫలించే? పనికి మారిన ఫలాలే ఫలించవు, అంటే అవి తినడానికి పనికిరావు. మంచి చెట్టు ఎప్పుడు చెడ్డ ఫలాలు ఫలించదు, చెడ్డ చెట్టు ఎప్పుడు మంచి ఫలాలు ఫలించదు. ప్రతి చెట్టు తన ఫలము వలన తెలియకూడదు. మనిషి అయినట్టు చెట్టు అయినట్టు. మంచి చెట్టు ఎప్పుడు కూడా అంటే ఏ చెట్టు అయినా తన ఫలముల వలన తెలియకూడదు. మంచిదో చెడ్డదో తాను ఫలించే ఫలాన్ని బట్టి తెలుస్తుంది. మనకి మంచి కాయ కాకుండా చెడ్డ కాయ కాకుండా. ఆ కాయ తీగా ఉంటుందా, ఒకరిగా ఉంటుందా? ఆ కాయ తీగా ఉంటుందా, చేదుగా ఉంటుందా? దాని ఫలాన్ని బట్టి మనం తెలుసుకోగలుగుతాం. మొండ్ల పొదలలో అంజూరపు పండ్లు ఏడు కొనలు. మొండ చెట్లు ఉన్నాయి, అంజూరపు చెట్లు కాయలు, ద్రాక్ష చెట్లు, ద్రాక్ష పళ్ళు కాయలు, ఈత పళ్ళు కాయలు, ఖర్జూరం కాయలు, కొబ్బరికాయ కాయలు. ఏది మొండ్ల పొదల్లో అంజూరపు పళ్ళు వేయకోగలమా? కాయలు ఆ మొండ్ల పొదలు. మొండ్ల పొదలో అంజూరపు పండ్లు ఏరుకొనరు, కోరింత పొదలు ద్రాక్ష పండ్లు పోయారు. కోరింత పొలం దగ్గర దాన్ని ద్రాక్ష పళ్ళు కొయ్యమాము, మొండ్ల పొదల్లో అంజూర పళ్ళు పూసుకోము. సజ్జనుడు అంటే మంచివాడు తన హృదయమును మంచి ధననిధిలో నుండి సద్విషయంలో బయటకు తెచ్చింది. దుర్జనుడు అంటే చెడ్డవాడు చెడ్డ ధననిధిలో నుండి దుర్విషయములను బయటికి తెచ్చింది. అంటే చెట్టుల్ని పోల్చి చెప్పాడు, మనుషులు పోలి కూడా చెప్తున్నాడు. ఇప్పుడు మంచి చెట్టు కూడా చెడ్డ ఫలాలు ఫలించాలి, మంచి ఫలాలే ఫలిస్తాయి. చెడ్డ చెట్టు ఉందనుకోండి, మొండల పొదలు మనం ఏమి ఏరుకోలేము. ద్రాక్ష పొడి దొరకవు, అంజూర పొడి దొరకవు, తాటి పొడి దొరకవు, ద్రాక్ష పొడి దొరకవు, మొండల పొదలు. అలాగే కోరింత పొదలు ద్రాక్ష పళ్ళు అన్నాడు, మొండల పొదలు అంజూర పళ్ళైనను మీరు ఏరుకుంటారా, ఏరుకున్నారు అన్నాడు. మంచివాడు తన హృదయమును మంచి ధననిధిలో నుండి సద్విషయములను బయటకు తెచ్చింది. దుర్జనుడు చెడ్డ నిధుల నుండి ధననిధిలో నుండి దుర్విషయములను బయటకు తెచ్చింది. హృదయం నిండి ఉండి దానిని బట్టి ఒకరి నోరు మాట్లాడును. హృదయం నిండినటువంటి దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది. ఒక హృదయం అంటే బూతులు ఉన్నాయనుకోండి, అవే బయటకు వస్తాయి నోటి నుంచి. అంటే హృదయం నిండి ఉన్నదాన్ని బట్టి వస్తాయి ఏ మాట అయినా. ఇప్పుడు బయట నుంచి అంటే చేతులు కొట్టుకోకుండా తినేస్తున్నారు, విశ్రాంతినాన్ని శిష్యులు వెన్ను నుంచి తినేస్తున్నారు, చేతులు కోళ్ళు కొట్టుకోకుండా తినేస్తున్నారు. ఇది తప్పు కదా అని శాస్త్రులు పరిశీలనటువంటి వేసుకోవాలి. ఏమన్నాడు? బయట నుంచి లోపలికి వెళ్ళి పదార్థం ఏది కూడా మనిషిని అపవిత్రపరచదు, లోపల నుంచి బయటకు వస్తాయే మాటలు. అంటే హృదయంలోంచి బయటకు వస్తాయి మాటలు, నోటి వెంబడి. ఆ మాటలే మనిషిని అపవిత్రపరుస్తాయి. ఏమొస్తాయి అన్నాడు? హృదయం నుంచి అబద్ధము, మోసము, ఇలాంటివన్నీ కూడా హృదయం నుంచి బయటకు వస్తాయి. ఆహారం చేతులు కొడుకోకుండా తిన్నంత మాత్రాన చెడ్డవాడు అయిపోవడం, పాపి అయిపోవడం,
అని చెప్పి వేసుకోవాలి. చేతులు కాళ్ళు కొనుక్కోకుండా భోజనం చేసినంత మాత్రాన పాపి అనబడ్డావు. కానీ నీ హృదయంలోంచి వస్తాయి రోడ్డు నుండి వెంబడి, అంటే హృదయంలో ఉన్నటువంటి మాటలు నీ బయటికి కొట్టుతూ ఉంటాయి. అవి మనిషిని అప్రగత్రపరుస్తాయి. 13 రకాలు ఎన్నో చూసాం మనం, 13 రకాలు ఎన్నో చూసాం మనం. మా గురించి చదువుకున్నాం మనం. అందులో దొంగతనాలు, ఈర్ష్య, కపటం, మోసం, అబద్ధాలు, దొంగతనాలు, నరహత్యలు, ఇవన్నీ కూడా మనం చూసాం. 13 రకాలు ఎన్నో ఉన్నాయి 15. మరియు ఆయన వారితో ఏమో మనం చెప్పాం 39 రోజు. గురుడువాడిని దాచి చూపగలదా, వారిద్దరిని గుడ్డలో కొడుతుంది కదా. సారీ 46. నేను చెప్పిన మాటల ప్రకారం మీరు చేయక ప్రభు అని నన్ను పిలిచినందుకు నేను చెప్పిన మాట ప్రకారం మీరు చేయండి. అది చేయరు, చెప్పని చేస్తారు. అది సులువు ఉన్నాయనుకుంటారండి. దేవుడు ఎంత కష్టమైన ధర్మశాస్త్రం ఇచ్చాడు మనకి, అంత సులువైనటువంటి నూతన నిబంధన ఇచ్చాడు. అంటే పరలోకానికి కూడా అంత కష్టాలు నష్టాలు పెట్టి లేదు దేవుడు. ఇరుసులు వెళ్ళక్కర్లేదు, బలి ఇవ్వక్కర్లేదు, నువ్వు ఉపవాసాలు ఉండక్కర్లేదు. నీ పొరుగు అని ప్రేమించు, నిలువలే నీ ప్రభువును ప్రేమించు. పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలంతో, పూర్ణ వివేకంతో, పూర్ణ జ్ఞానం. అంటే పరలోక రాజ్యం అనేది ప్రతి ఆదివారం అంటే మన వాక్యం నేర్చుకుంటాం. అంతే ప్రతి ఆదివారం ఏం చేస్తాం, ఆయన ఆరాధిస్తున్నాం అన్న మాటే, కానీ వాక్యం నేర్చుకుంటాం, ఆయనకి అనుభవిస్తాం. ఇలా చేసిన వారు పరలోక రాజ్యం వస్తారని చెప్పేసి తప్ప మీరు నాకు ఏదైనా ఉపవాసం ఉందండి అంటే ఏ మానవుడు ఉంటాడో ఖచ్చితంగా యేసులో ఎవరు ఉంటారు, ఏమీ తినకుండా. మరి విశ్రాంతి జ్ఞానాన్ని నిర్గమకాండంలో విశ్రాంతి జ్ఞానాన్ని ఏం చేయొద్దన్నాడు. అసలు మీ ఇండ్లలో ఎక్కడ అగ్గి రాజు పెట్టకూడదు, అంటే నీ పొయ్యిలో అగ్గి వేయకూడదు, నీ పొయ్యిలోని అగ్గి వేయకూడదు, నువ్వు అసలు తినకూడదు, నువ్వు తినకూడదు, నీ పిల్లలు తినకూడదు, నీ భర్త తినకూడదు, నీ భార్య తినకూడదు, ఎవరో తినకూడదు. అగ్గి రాజు పెట్టకూడదు అంటే అదే కదా ఉద్దేశం. అంటే కట్టిగా ఉపవాసం అన్నాం. ఎన్నో అధ్యాయులు నిర్గమకాండం 34 మొదటి నుంచి మోసే ఇశ్రాయేలు సర్వ సమాజంలో పోరు చేసి మీరు చేయనట్టు యెహోవా ఆజ్ఞాపించిన విధులు కనుక, కాబట్టి యెహోవా ఆజ్ఞాపించిన విధులు ఉన్నాయి. ఆ విధులు ఏంటంటే 6 దినములు పని చేయగలను, ఏడవది మీకు పరిశుద్ధ దినము, అది యెహోవా విశ్రాంతి దినము. దానిలో పని చేయి ప్రతి వాడును మరణశిక్ష నందును. విశ్రాంతి దినాన్ని పనిచేసేటంటే మాత్రం చంపేదంతే సగం అంతా కలిపి. అంటే ధర్మశాస్త్రం కింద ఉంటే మనం ధర్మశాస్త్రం కింద లేవు. లేకపోతే ధర్మశాస్త్రాన్ని పాటిస్తాను అన్నామంటే ఇప్పుడు ఈ 8 డేస్ 40 దినాల ఉపవాసం ఎక్కడిదంటే ఎక్కడ 45 దినాల ఉపవాసం గురించి ఎక్కడ కూడా బైబిల్లో లేదని చెప్పారు ప్రకాష్. పాత నిబంధనలో చూద్దామంటే అక్కడ లేదు, కొత్త నిబంధనలో చూద్దామంటే యేసుప్రభువు ఒక్కడే చేసాడు, ఒకసారి చేసాడు, 40 దినాలు చేసాడు. 3.5 సంవత్సరాలే ఆయన సువార్త ప్రకటించాడు. 30 సంవత్సరాల వరకు ధర్మశాస్త్రం నేర్చుకున్నాడు, 30 బాప్తిసం తీసుకున్నాడు. 3.5 సంవత్సరాలే బాగా చెప్పాడు. 3.5 సంవత్సరాల్లో మరి 3 సార్లు అయినా సరే 40 దినాలు ఉపవాసం ఉన్నట్టు ఎక్కడ మనకి బైబిల్ చెప్పదు. ఒక్కసారే ఉన్నాడు ఆయన. సంవత్సరం ఉండండి అని కూడా చెప్పలేదు. పోనీ నేను ఉన్నాను కాబట్టి మీరు ఉండండి అని కూడా చెప్పలేదు. అంటే మహా సులువైనటువంటి మార్గం యేసుప్రభువు వారి చేత మనకి యెహోవా దేవుడు ఇచ్చేది. 6 దినములు పని చేయవలను, 7వది మీకు
పరిశుద్ధ దినము, అది యెహోవా విశ్రాంతి దినము, దానిలో పనిచేయు ప్రతి వాడును మరణ శిక్ష ఉంటుంది. నిన్న విశ్రాంతి దినం. ఏ క్రైస్తవుడు అన్నటువంటి వాడు 40 దినాలు ఉపవాసం చేశామన్నటువంటి వాడు మరి ఏ పని చేయకుండా ఉన్నాడా? నిన్న వండుకోకుండా ఉన్నారా? అగ్గి ఆగబెట్టకుండా ఉన్నారా? పొయ్యిలో తినకుండా ఉన్నారా? మంచినీళ్ళు తాగారు కదా, ఆకలి వేసిందని భోజనం చేశారు కదా. విశ్రాంతి దినమున మీరు మీ ఎండలో ఎక్కడనో అగ్గిని రాజు పెట్టకూడదని వారితో చెప్పుకోవడం. ఎంత విపులంగా బైబిల్ చెప్తుంటే వాడు చేశారు కదండి, వీడు చేశారు కదండి, ఆ దేశంలో చేశారు కదండి, ఈ దేశంలో చేశారు కదండి అంటే. మరి ఇంకా 4వ వచనం చూస్తే నిర్గమకాండంలో మరియు మోషే ఇశ్రాయేలులైన సర్వ సమాజంతో ఇట్లేను ఏం చెప్తున్నాడు? ఆచరించి యెహోవా ఆజ్ఞాపించినదేమనగా సర్వ సమాజం ద్వారా యెహోవా ఆజ్ఞాపిస్తున్నాడు, నాకు తెలియజేస్తున్నాడు. మీరు మీలో నుండి యెహోవాకు అర్పణము పోగు చేయుడి. ఇట్టనగా బుద్ధి పుట్టిన ప్రతివాడు యెహోవా సేవ నిమిత్తము బంగారు, వెండి, ఎత్తడి, నీల, గోమ్ర, రక్తవర్ణములు, సన్ననార, మేక వెంట్రుకలు, ఎర్ర రంగు వేసిన పుట్టేళ్ల తోళ్ళు, సముద్ర వత్సల తోళ్ళు, తుమ్మకర్ర, ప్రదీపమునకు తైలము, అభిషేక తైలమునకు, పరిమళ ద్రవ్య రూపమునకు నగును, సుగంధ సాంబారములు, ఎపోదుకును, పథకమునకును, లేత పచ్చలను, చెక్కు రత్నములను. ఈ లేత పచ్చలంటే చాలా రేట్ అండి. అంటే వరి వజ్రాలు వడివి అనమాట లేత పచ్చలంటే. అది చాలా రేటు. మీరు అడగండి ఎప్పుడన్నా బంగారు టోపీలు, రత్నాలు అమ్మే దగ్గరికి వెళ్ళి ఏమంటే పచ్చ కావాలి నాకు, పచ్చ అంటే తెలుసుకోవాలి, పచ్చ కావాలంటే ఎంత అని అడగండి. లేత పచ్చలు అంటాడు ఇక మోషే గారి ద్వారా దేవుడు. లేత పచ్చలు, లేత పచ్చలను, చెక్కు రత్నములను తీసుకొని రావాలి. మరి వివేక హృదయులందరూ వచ్చి యెహోవా ఆజ్ఞాపించిన వరియు చేయవలెను. వివేకం ఉన్నటువంటి జ్ఞానవంతులైనటువంటి హృదయులు ఎవరన్నా ఉంటే ఇవన్నీ పట్టుకుని రావాలి. మరి వివేక హృదయులందరూ వచ్చి యెహోవా ఆజ్ఞాపించిన వరియు చేయవలెను. అవేమనగా మందిరము, దాని గుడారము, దాని పైకప్పు, దాని కులుపులు, దాని పాకలు, దాని అటకర్రలు, దాని స్తంభములు, దాని దిమ్మలు, మందసము, దాని మోతకర్రలు, కరుణాపీఠం, పప్పుటెర, బల్ల, దాని మోతకర్రలు, దాని ఉపకరణములన్నీ, సన్నిధి రొట్టెలు, వెలుగు కొరకు దీపవృక్షము, దాని ఉపకరణములు, దాని ప్రదీపములు, దీపములకు తైలము, ధూపవేదిక, దాని మోతకర్రలు, అక్షయ తైలము, పరిమళ ద్రవ్య సాంబారము, మందిర ద్వారములకు తెర, దహన బలిపీఠము, దానికి కలిగిన ఎత్తడి జల్లెడ, దాని మోతకర్రలు, దాని ఉపకరణములన్నీ, గంగాళము, దాని పీట, ఆవరణము, తెరలు, దాని స్తంభములు, వాటి దిమ్మలు, ఆవరణము, ద్వారములకు తెర, మందిరమునకు మేకులు, ఆవరణములకు మేకులు, వాటికి త్రాళ్ళు, పరిశుద్ధ స్థలంలో సేవా వస్త్రములు, అనగా యాజకుడైన అహరోనుకు ప్రతిష్ఠిత వస్త్రములు, యాజకుల పట్టు అతని కుమారులకు వస్త్రములు నవ్యే అనేది. ఇశ్రాయేలు సమాజం అంతా మోషే ఎదుటకు వెళ్ళి వెడలిపోయారు. తరువాత ఎవరి హృదయము వారిని రేపెను, ఎవరి మనసు వారిని ప్రేరేపించిన వారందరూ వచ్చి ప్రత్యక్ష గుడారం యొక్క పని కొరకును, దాని సమస్త సేవ కొరకును, ప్రతిష్ఠిత వస్త్రముల కొరకును యెహోవాకు అర్పణము తెచ్చింది. స్త్రీలు కానీ పురుషులు కానీ ఎవరెవరి హృదయములు వారిని ప్రేరేపించను వారందరూ యెహోవాకు బంగారు అర్పించిన ప్రతివాడును మొక్కరలను, పోగులను, ఉంగరములను, కావళములను, సమస్త విధమైన బంగారు వస్తువులను తెచ్చి. ఏమంటే బంగారం, వెండి అన్నప్పటికీ చాలామంది వెళ్ళిపోతాం కదా. స్త్రీలేటి పురుషులేటి ఇవన్నీ పట్టుకుని వచ్చారు దేవుడి మందిరంలో. ఏం కాలేదే వేసుకునేవాళ్ళు. మీరు బంగారం పెట్టండి, వెండి పెట్టండి, సముద్ర వత్సల తోళ్ళు పెట్టండి, నీల ధూమ్ర వర్ణాలు కలిగినటువంటి ఎరుబొచ్చు, మేక వెంట్రుకలు, లేత పచ్చలు, ఇవేం తేమని లేదే. బలిపీఠం కట్టమని లేదే, బలి ఇవ్వని లేదే. నిజంగా ఎన్ని అడిగితే వాళ్ళు ఇచ్చేవారేనా? ఇవ్వలేం కదా. అమ్మాయిని ఇవ్వలేము, ఎవరైనా ఇవ్వలేము. అయితే ఇవ్వలేదని ఇశ్రాయేలీలు
ఇవన్నీ చేయలేకపోతున్నారనే యేసుప్రభువుని పంపించాడు. ఎవరండి 22వ వచనంలో స్త్రీలు కానీ పురుషులు కానీ ఎవరెవరి హృదయములు వారిని ప్రేరేపించినో వారందరూ యెహోవాకు బంగారు అర్పించిన ప్రతివాడును ముక్కరలను పోగులను ఉంగరములను తావళములను సమస్త విధములైన బంగారు వస్తువులను తెచ్చి మరియు నీల ధూమ్ర రక్తవర్ణములు సన్ననార మేత వెంట్రుకలు ఎర్ర రంగు వేసిన పుట్టేళ్ల తోళ్ళు సముద్ర మత్స్యల తోళ్ళు వీటిలో ఏవి ఎవరి యొద్ద ఉండేనో వారు వాటిని తెచ్చి వెండి కానీ ఇతరు కానీ ప్రతిష్ఠించిన ప్రతివాడు యెహోవాకు ఆ అర్పణము తెచ్చింది. ఆ సేవలో ఏ పనికైనను వచ్చు కుమ్మకర్ర ఎవరి యొద్ద ఉండేనో వాడు దాన్ని తెచ్చింది. మరియు ఏ రోజులుగా స్త్రీలందరూ తమ చేతులతో వడికిన నీల దోమల రక్తవర్ణం గల నూలును సన్ననార నూలును తెచ్చి ఏ స్త్రీలు జ్ఞాన హృదయం గలవారే ప్రేరేపింపబడిలో వారందరూ మేత వెంట్రుకలను వడికిరి. ప్రధానులు ఎపోదుకును పతకమునకును చెక్కు రత్నములను లేత పచ్చలను సుగంధ ద్రవ్యమును దీపమునకును అభిషేక తైలమునకును పరిమళ ధూపమునకును తైలమును తెచ్చి మోషే చేయవలని యెహోవాజ్ఞాపించిన పనులన్నిటి కొరకు ఇశ్రాయేలీయులలో పురుషులేమి స్త్రీలేమి తెచ్చుటకు ఎవరి హృదయములు వారిని ప్రేరేపించినో వారందరూ మనపూర్వకంగా యెహోవాకు అర్పణములను తెచ్చిరి. మరియు మోషే ఇశ్రాయేలీయులతో ఇచ్చిన సూర్యుడు యెహోవా ఊరు మనువుడునైన బసలేలును పేరు పెట్టి పిలిచి విచిత్రమైన పనులను కల్పించుటకును బంగారుతోనూ వెండితోనూ ఇత్తడితోనూ పనిచేయుటకును రత్నములను సానబెట్టి పొదుగుటకును చెక్కుటకును విచిత్రమైన పనులన్నిటినీ చేయుటకును వారికి ప్రజ్ఞ వివేక జ్ఞానములు కలిగినట్లు దేవుని ఆత్మతో వారిని నింపి ఉన్నాడు. అతడును దాను గోత్రికుడును అహీసామాకు కుమారుడునైన అహోలియాబును ఇతరులకు నేర్పునట్లు వారికి బుద్ధి పుట్టించాడు. చిక్కువాడేమి చిత్తకారుడేమి నీల దోమల రక్తవర్ణములతోనూ సన్ననారతోనూ బుటా పని చేయువాడేమి నేతగాడేమి చేయి సమస్త విధములైన పనులు అనగా ఏ పని లేదని చేయువారి యొక్కయు విచిత్రమైన పని కల్పించి వారి యొక్కయు పనులను చేయనట్లు ఆయన వారి హృదయములను జ్ఞానంతో నింపి ఉన్నాడు. దేవుడే వారు ఏమేమి చేయాలో దేవుని మందిరానికి ఏమేమి తేవాలో స్త్రీలకేమి పురుషులకేమి జ్ఞానము కలిగినటువంటి హృదయాన్ని ఇచ్చేవాడు దేవుడు. అలా ప్రేరేపింపబడిన వారందరూ కూడా అవి పట్టుకుని వచ్చేవారట. అలా మనకి ఏం చెప్పలేదు క్రైస్తవులు. ఇదిగో నీవు క్రొత్త నిబంధన ద్వారానే నీవు దేవుని వద్దకు చేరుకుంటావు. ఎటొచ్చి నువ్వు ఏం చేస్తావంటే నీ పూర్ణ ఉదయంతో పూర్ణ ఆత్మతో పూర్ణ శక్తితో పూర్ణ బలంతో పూర్ణ వివేకంతో పూర్ణ జ్ఞానంతో నీ ప్రభువును ప్రేమించు, నిన్ను వదిలి నీ పొరుగువాడిని ప్రేమించు, ఆరాధన చేయి, బైబిల్ నేర్చుకో, బోధించు. ఇంకొకటి నువ్వు బోధించగల సమర్థత ఉంటే ఇతరులకు బోధించు, రక్షణ సువార్తను బోధించు, ప్రకటించు. నువ్వు రక్షించుకోడు, ఇతరులను రక్షించుకో అన్నాడే తప్ప ఇంకా మనం మొయ్యవలసినటువంటి కాడి మనం మన మీద పెద్ద భారం ఏం పెట్టలేదు. ఆరాధన చాలా సులువైంది. ఆయన్ని మనం సంతోషపరిచేది చాలా సులువైనటువంటి మార్గం మనకి యేసుప్రభువు చూపించాడు. భగవద్దేవుడు యేసుప్రభు ద్వారా చూపించాడు అన్నమాట. పాత నిబంధన అంతా కూడా ధర్మశాస్త్రం అంతా యేసుక్రీస్తు వారు తన శరీరం ముందు నెరవేర్చి కొట్టుపాడేసి ఇంకా అది మనం చేయవలసిన పని ఏమి? ఈ బుట్టా పని ఎవరు చేస్తాడండి? రక్తవర్ణాల కలిగినటువంటి సముద్ర వర్షాలు, పొట్టేళ్ల తోళ్ళు, మేక వెంట్రుకలు వంటడం ఏంటి? ఎందుకు ఇవన్నీ కూడా? ఒళ్ళెప్పిస్తే
అక్కడ చాలా పనివాళ్ళు తక్కువైపోయారు. ముప్పై 32వ వచనం చదువు. 29వ అధ్యాయము 32వ వచనం కూర్చేది. సమాజపు వారు తీసుకుని వచ్చిన దహన బలి పశువులు ఎన్ని అనగా 70 కోడెలను, 100 పొట్టేళ్లను, 200 గొర్రె పిల్లలను, ఇవన్నీ యెహోవాకు దహన బలులుగా తేబడిన. ప్రతిష్ఠింపబడినవి 600 ఎద్దులను, 3000 గొర్రెలను. యాజకులు కొద్దిగా ఉన్నందున వారు ఆ దహన బలి పశువులన్నింటినీ ఒలువలేకపోగా, అంటే ఏదో ఈ ఖండించేసి అక్కడ పాసేయడం కాదు. నా చిన్నప్పుడు చూసేవాడు పాత్ర కోడి కోసేసి దాన్ని నైవేద్యం కోసేసి తినేసేవాడు. కానీ కోడిని అక్కడ ముగ్గేసి వాటర్లో కోసేసి పడసేసేవాడు. అది నైవేద్యం అని. ఇక్కడ అలా పడసేసేది కాదు. ఇక్కడ ఏమున్నాయి? 70 కోడలు, ఒకటి కోడిదోడు, 100 పొట్టేళ్ళు, 200 గొర్రె పిల్లలు. ఇవన్నీ కూడా యెహోవాకు దహన బలుగా తేబడ్డాయి. అప్పుడు యాజకులు కొద్దిగా ఉన్నందున వలవలేకపోయారు. 34వ వచనంలో. కానీ సంపూర్ణము వరకు కడవ యాజకులు తమ్మును ప్రతిష్ఠించుకునే వరకు వారి సహోదరులకు లేవీలు వారికి సహాయం చేసి తమ్మును ప్రతిష్ఠించుకునేందు యాజకుల కంటే లేవీలు యథార్థ హోదలే ఉండేది. సమాధాన బలిపోసులు, ప్రభువును దహన బలిపోసులు, దహన బలులకు ఏర్పడిన పానార్పణములను సమృద్ధిగా ఉండేది. ఇలాగ యెహోవా మందిర సేవ క్రమముగా జరిగేది. ఎంత సేవ ఉందండి! 100 పొట్టేళ్ళట, 70 కోడిదోళ్ళట, 200 గొర్రె పిల్లలంటే మాట్లాడి ఆ చర్మం తీయాలి, తేడ తీయాలి, అడు వాటి పేగులన్నీ ఎక్కడ పడేయాలి, అక్కడెక్కడ పడేయలేదు లేదు, ఎక్కడికో తీసుకెళ్ళి పడేయాలి. తేడా పేగులు పరికరాన్ని కూడా అందులో ఉన్నటువంటి కొవ్వు దేవుడు ఏమేమైతే అడిగాడో, ఒక ఎత్తిన బలి ఇమ్మన్నాడు అనుకున్న అందులోంచి కొవ్వు, వాపను, ఏమంటే పాత ఆంత్రములు, కొవ్వు అడిగాడు, తోకను కూడా అడిగాడు దేవుడు. వాపనట నాకు తెలియదు, అది ఏంటో మీకు తెలుసు చెప్పండి. వాపను, తోక, ముడ్డిపోస, ఇవన్నీ అడిగేది దేవుడు. అంటే ఎంత పని చెప్పాడు చూడండి. ఈ క్రైస్తవుడు పని లేదు. ఆయన వచ్చి ఆలయంలో కూర్చుని ఆయన మాటలు వినడమే కొత్త నిబంధన. మనం బలిమలేదు ఎప్పుడు కలిపి కదా. మళ్ళా ఎద్దుల్ని, గొర్రెల్ని, మేకల్ని, పావులని, గొప్పల్ని ఆయన కొడుకుని ఇంకా నిజంగా వాటిని గొడవలను మళ్ళీ ఒలిసి ఆ దేవుడు కోరిన పదార్థాలన్నీ కూడా మంచి మంచి మాంసం ముద్దలన్నీ కూడా తీసుకెళ్ళి ఆ బలిపీఠం మీద పెట్టి దాన్ని మండించాలి. బలిపీఠం మీద దాన్ని మండించాలి. అగ్నిలో కాలాలి మాంసం. ఆ వాసన దేవుడి దగ్గరికి వెళ్ళేది. ఈ భూమి మీద బలి అర్పణ అగ్నితో కాలుస్తుంటే ఆ వాసన దేవుడి దగ్గరికి వెళ్ళేది, ఆగ్రహించేవాడు. ఇప్పుడు దేవుడు ఏం చేసేది? నా కుమారుణ్ణే నాకు బలిగా తీసుకుంటాను ఇంకా అనుకున్నాడు. అప్పుడు 2005 సంవత్సరాల క్రితం యెహోవా దేవుడు అనుకున్నాడు, నా కుమారుణ్ణే నేను బలిగా తీసుకుంటాను అని చెప్పి ఇంకా బళ్ళు వల్ల, అంటే ఎద్దుల వల్ల, మేకల వల్ల, పౌరుల వల్ల, గొప్పల వల్ల, పొట్టేల వల్ల నాకు ఎటువంటి సువాసన అక్కర్లేదు. నా కుమారుని యొక్క సువాసన చాలు. ఇప్పుడు మనల్ని ఏమంటున్నాడు? మీరు క్రీస్తు సువాసన అయి ఉన్నారు అన్నాడు. మనం క్రీస్తు సువాసన మనం ఎలా ఉండాలంటే క్రీస్తు సువాసన అయి ఉన్నామట. లోకానికి ఉప్పు అయి ఉన్నామట, లోకానికి వెలుగై ఉన్నామట, లోకానికి మనం సువాసన అయి కూడా ఉన్నామట. క్రీస్తు సువాసన మనకి అంటారు, అంటనిస్తలేదు ఎవరు కూడా.
ఏ పనులు చేయాలనుకుంటున్నారు కానీ పనులు చేసినంత మాత్రమే సువాసన అంటారు. అది ఎఫెసీ పలస ఈ పత్రికలో మనకు కనపడుతుంది. మనం క్రీస్తుకి సువాసన అయి ఉన్నాము, క్రీస్తు సువాసన అయి ఉన్నాము అనే మాట మనకు కనపడుతుంది. క్రీస్తు కూడా మన కొరకు పరిమళ వాసనగా చేయబడ్డాడు. క్రీస్తు గారు మన కొరకు పరిమళ వాసన. చూడండి 5వ వచనం ఎఫెసీ రాసిన పత్రిక మొదటి నుంచి, కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకుని క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తనతో దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనేను. అలాగనే మీరు ప్రేమ కలిగి నడుచుకుని పరిమళ వాసనగా ఉండడానికి మన కొరకు తనతో దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకోలేను. పరిమళ వాసనగా ఉండడానికి యేసుప్రభువు వారు మన కొరకు ఆయన బలిగా అప్పగించుకున్నాడు. ఇంకొక చోట కూడా ఈ పరిమళ వాసన గురించి మనకి చెప్తూ ఉంటాడు. మీకు ఎక్కడైనా కనపడితే చూడండి. మూడు ఏది ఎఫెసీ, ఫిలిప్పీ, కొలస్సాలు ఈ మూడాటిలో ఉంటుంది. అంటే పరిమళ వాసనగా ఉండాలంటున్నాడు యేసుప్రభువు మన కొరకు. అంటే బలిగా అర్పించడాన్ని బట్టి పరిమళ వాసనగా మారాడు యేసుప్రభువు. యేసుప్రభువు వారి పరిమళ వాసనగా మారిపోయేట తన తండ్రికి. మరి మనం కూడా అలాగే మారాలి. ఏ మంచి చెట్టు కూడా పనికి మారిన ఫలాలు ఫలించదు. ఏమన్నాడు? ముండ్ల పొదలు, అంజూర పండ్లు, ఏరు పండ్లు, అలాగే కోరింద పొదలు, ద్రాక్ష పండ్లు కోయరు అని చెప్పి 40వ వచనంలో చూస్తే, నేను చెప్పు మాటల ప్రకారం మీరు చేయక ప్రభువా ప్రభువా నన్ను పిలుచుకు ఎందుకు, ఇక్కడ ఇదే మాట ప్రభువా ప్రభువా అని నన్ను పిలవడం ఎందుకు అని మత్తయి సువార్త 7వ అధ్యాయంలో ఉంటుంది 24వ వచనం నుంచి. అక్కడ కూడా ప్రభువా ప్రభువా అని నన్ను పిలవడం ఎందుకు, నా తండ్రి చిత్త ప్రకారం చేయబడే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాడు. అంటే తండ్రి మాట ఎవరు తీసుకొచ్చాడు కిందకి అంటే ఎవరు తీసుకొచ్చారంటే యేసుప్రభువు వారు తీసుకొచ్చాడు తండ్రి మాట. నా ఎంతకు నేను మీకు బోధించట్లేదు, నా తండ్రే ఈ మాటలు చెప్పమని నాకు పంపించాడు నన్ను. కాబట్టి ఈ మాటలు నా సొంత మాటలు కాదు, నా తండ్రి దగ్గర నేర్చుకుని వచ్చాను మీకు బోధిస్తున్నానని చెప్పాడు యేసుప్రభువు. నేను చెప్పిన మాటల ప్రకారం మీరు చేయక, అంటే యేసుప్రభువు చెప్పిన మాటల ప్రకారంగా చేయకుండా ప్రభువా ప్రభువా నన్ను పిలుచుకు నా ఎద్దకు వచ్చి నా మాటలు విని వాటి చూపులు చేయి ప్రతివాడును ఎవరిని పోలి ఉండునో మీకు తెలియజేస్తుంది. వాడు ఇల్లు కట్టవలనని ఉండి లోతుగా త్రవ్వి, మత్తయి సువార్తలో ఇవే మాటలు ఉంటాయి 7వ అధ్యాయంలో. మీరు అక్కడ కూడా అండర్లైన్ చేసుకోవచ్చు. నా మాటలు విని వాటి చూపులు చేయి ప్రతివాడును ఎవరి పోలి ఉండునో మీకు తెలియజేస్తుంది. వాడు ఇల్లు కట్టవలని ఉండి లోతుగా త్రవ్వి బండ మీద పునాది చేసిన వారి పోలి ఉండదు. వరద వచ్చి ప్రవాహం ఆ ఇంటి మీద వడిగా కొట్టినను అది బాగుగా కట్టబడినందున, అంటే 2వ నెంబర్ ఇచ్చాడు, అనేక ప్రాచీన పురతులలో దాని పునాది బండ మీద వేయబడింది కనుక అని పాఠాంతరము. బండ మీద వేయబడింది కాబట్టి అది బాగుగా కట్టబడినందున దాన్ని కదిలింపలేకపోయాను. ఏంటిది? ప్రవాహం, వరద ప్రవాహం, గాలి ఆ ఇంటిని ఏమీ చేయలేకపోయాను, దాన్ని కదిలింపలేకపోయాను. ఎందుకంటే బండ మీద కొట్టుకున్నాడు చక్కగా. అయితే నా మాటలు వినియూ చేయని వాడు, నా మాటలు వినేసి యేసుప్రభువు అలా చెప్తే మాత్రం మనం ఎలా చేయాలి, అందరూ చేస్తున్నారు కాబట్టి ఎలా చేద్దాం అనుకుంటే అది యేసుప్రభువు మాట కాదు. వింటున్నారు కానీ చేయట్లేదు. ఆ చేయని వాడు ఎలా ఉంటాడో చెప్తున్నాడు ఇక్కడ.
పునాది వేయక నేల మీద ఇల్లు కట్టువా అని పోలి ఉండును. పునాది వేయలేదు, నేల మీదే కట్టేస్తున్నాడు, కట్టేస్తున్నాడు. అంటే అందరూ చెప్పుకుంటారని 2 రోజుల్లోనే మేడ కట్టేసాడుగా అనుకోవాలి కదా. అని చేత 2 రోజుల్లోనే మేడ కట్టేస్తాను అనుకుంటున్నాడు వీడు. ఏది వేసుకోవచ్చు చెప్పిన మాటల ప్రకారంగా చేయకుండా వాడిష్ట ప్రకారంగా కట్టేస్తుంటే 2 రోజుల్లోనే కట్టేస్తాడు, 3 రోజుల్లోనే కట్టేస్తాడు. వేసుకోవచ్చు చెప్పి కొంచెం టైం పడుతుంది. అంటే నువ్వు మట్టి తోలించాలి, పునాది వేయాలి, ఇక్క రాడు, సిమెంటు, ఇసుక, కాంక్రీట్, ఐరన్నం అన్నీ తోలించుకోవాలి, గట్టి పునాది వేసుకోవాలి. కానీ నువ్వు ఇసుక మీద కట్టిన వాళ్ళగా పైనే అది మట్టి కావచ్చు, ఇసుక మీద కాకపోవచ్చు, కానీ కట్టేసో వరద వచ్చి గాలి తీసి ఇంటి మీద కొట్టింది, పడిపోయింది. ప్రవాహం దాని మీద వడిగా కొట్టగానే అది కూరపడేను, ఆ ఇంటి పాటు గొప్పదని చెప్పేది. అలాంటి ఇల్లు కట్టిన వాడిని ఎవరిని చూడలేదు, దాని పాటు చాలా గొప్పదిరా బాబు అట్లా వేసుకోవాలి. అలా కట్టినటువంటి వాడు చాలా గొప్పవాళ్ళ, ఇల్లు కూడా చాలా గొప్పదే. ఎందుకంటే గాలి తీసి ఆ ఇంటి మీద కొడుతుంది, వరదలు వస్తాయి, ఒక పేపం వస్తుంది అంటే ఆ ఇల్లు పడిపోతుంది. ఏంటి ప్రయోజనం? నా మాటలు వాటి ప్రకారంగా చెయ్యని వాడు బ్రతుకు అలాగే ఉంటుందని చెప్తున్నాడు. అంటే వాడి విశ్వాసం. అంటే ఒక ఇల్లు గురించి కాదు ఇది, మన ఇల్లు, మన విశ్వాసం అనే ఇల్లు, లేకపోతే నాని అని నా ఇల్లు, ఇది కూడా. అంటే ప్రకృతి సంబంధమైన ఇంటిని గురించి పోల్చి చెప్పాడు వేసుకోడు. బండ మీద కట్టిన ఇల్లు ఎలా ఉంటుందో, ఇసుక మీద కట్టిన ఇల్లు ఎలా ఉంటుంది, ఇసుక మీద ఎవరు కట్టాడో వేసుకోని మాట్లాడి వాటి ప్రకారంగా చేయవాడు. చేసేవాడు గట్టి పునాది మీద కడతాడు, బండ మీద కడతాడు, మంచి పునాది వేస్తాడు, గట్టిగా ఉండే పునాది వేస్తాడు, ఇల్లు కొన్నాళ్ళు నిలబడాలని వేస్తాడు. అంటే మనం కూడా కొన్నాళ్ళు వేసుకోబులు నిలబడ్డానికి ఉండాలి, చూడాలి. వెంటనే ఏదో ఇటువాలు వేస్తాడు పోయేది శరీరంగా ఉండకూడదు, బ్రతుకుగా ఉండకూడదు. ఈ నివాసం దేవుడి నివాసం ఇది. మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వాడు. 7వ అధ్యాయము వచ్చి 40